హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 10 థర్డ్ లెసన్ పాలినామిల్స్ నుండి 17th వీడియో. ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి అది ఓపెన్ చేసి ప్రీవియస్ వీడియోస్ అన్ని ఆర్డర్గా చూసినట్టయితే మీకు మ్యాక్సిమం ఏ డౌట్ అయితే ఉండదు. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ 11 అయితే కంప్లీట్ చేసుకుందామండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లం అండ్ కొంచెం లెంతీగా ఉంటుంది. మీకు ఇది చేయాలంటే కంపల్సరీగా డివిజన్స్ వచ్చి ఉండాలండి. సో డివిజన్స్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము ప్రీవియస్ వీడియోస్లో. ఒకసారి ఆ వీడియోస్ చూడలేనట్టయితే చూడండి. ఒకసారి క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫైండ్ ఆల్ జీరోస్ ఆఫ్ 2x⁴ - 3x³ - 3x² plus 6x - 2 if you know that 2 of its zeros are √2 and -√2. ఇచ్చిన పాలినామియల్ బై క్వాడ్రాటిక్ పాలినామియల్, ఎందుకంటే డిగ్రీ 4 కాబట్టి, అంటే 4th డిగ్రీ పాలినామియల్ అని కూడా పెరగచ్చు. యాక్చువల్లీ డిగ్రీ ఎంతైతే ఉంటుందో, ఒక పాలినామియల్ డిగ్రీ ఎంతైతే ఉంటుందో అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉండాలి కంపల్సరీగా. ఇది 4th డిగ్రీ పాలినామియల్ కాబట్టి కంపల్సరీగా దీనికి టోటల్ ఎన్ని జీరోస్ ఉండాలండి? 4 జీరోస్ ఉండాలి. 4 జీరోస్ ఉండాలి. అందులో మనకి 2 జీరోస్ ఇచ్చేసారు. ఏంటి? ఇంకోండి ఇచ్చారు కదా, ఇఫ్ యూ నో దట్ 2 ఆఫ్ ఇట్స్ జీరోస్ ఆర్ √2 ఒకటి -√2 ఒకటి. సో మిగిలిన 2 జీరోస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనండి. ఈ ప్రాబ్లం చేసే ముందు మీకు ఒక 2 పాయింట్స్ తెలిసి ఉండాలండి. బేసిక్గా ఈజీయే, మనకి తెలిసిన పాయింట్సే, బట్ ఇవి అని పర్టికులర్గా మనం గమనించి ఉండం. ఓకేనండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఒక నెంబర్ తీసుకున్నాను 24. దీనికి ఫ్యాక్టర్స్ రాయండి. ఫ్యాక్టర్స్ అంటే సింప్లీ ఈ 24 అనే నెంబరు ఏ టేబుల్స్లో అయితే వస్తుందో ఆ అన్ని టేబుల్స్ యొక్క నెంబర్స్, అది 2 టేబుల్ అయితే 2, 1 టేబుల్ అయితే 1. సో ఆ టేబుల్స్ అన్నీ దీనికి ఫ్యాక్టర్స్ అవుతాయి. అంటే టేబుల్స్ అంటే మరి వేరే మీనింగ్ అయిపోతుంది. సో ఇది 1 టేబుల్గా వస్తుంది కాబట్టి 1. అదేవిధంగా ఏ టేబుల్గా వస్తుందో మీకు ఆల్రెడీ తెలుసు. 1 టేబుల్గా వస్తుంది, 2 టేబుల్గా వస్తుంది, 3 టేబుల్గా వస్తుంది, 4 టేబుల్గా వస్తుంది, 6, 8, ఇంకా 12, 24. ఓకేనండి. 12, 24 అంటే ఇక్కడ 1, 2, 3, 4, 6, 8, 12, 24. 12, 24 ఈ అన్ని నెంబర్స్ ఈ 24కి ఏమవుతాయి? ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకేనండి. సరే, ఇప్పుడు ఇందులో నేను ర్యాండమ్గా ఒక నెంబర్ తీసుకున్నాను. ర్యాండమ్గా ఏదో ఒక నెంబర్, సపోజ్ 4 తీసుకున్నాను. ఈ 4ని ఈ 24ని నేను ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకున్న నెంబర్తో డివైడ్ చేస్తున్నానండి. దట్ మీన్స్ ఈ విధంగా. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 4 6 24, రిమైండర్ కంపల్సరీగా 0 వస్తుంది. ఎలా చెప్తాము? ఇవేమన్నాను? ఫ్యాక్టర్స్. దట్ మీన్స్ నువ్వు ఈ నెంబర్ని దాని యొక్క ఫ్యాక్టర్తో డివైడ్ చేస్తే కంపల్సరీగా రిమైండర్ 0 రావాలి. ఇన్ కేస్ మనకి అసలు రిమైండర్ 0 వస్తేనే ఫ్యాక్టర్ అని చెప్తాం. ఓకేనండి. మీకు అర్థం అవడం కోసం ఇది ఏ టేబుల్స్కి వస్తుందో అవి దానికి ఫ్యాక్టర్స్ అవుతాయని చెప్పాను. కానీ జనరల్గా మనం చెప్పుకున్నట్టయితే డివిజన్ పర్ఫామ్ చేస్తే రిమైండర్ 0 వస్తేనే దీన్ని మనం ఫ్యాక్టర్ అని అంటాం. ఓకేనండి. సో అది ఇప్పుడు ఆ టాపిక్ కాదు. సరే, ఇప్పుడు నేను ఈ 24 తీసుకుని దీనికి ఫ్యాక్టర్స్ రాసుకుని ఈ ఫ్యాక్టర్లో ఒక ఫ్యాక్టర్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుని ఈ 24ని నువ్వు ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకున్న ఫ్యాక్టర్తో డివైడ్ చేస్తాను. అప్పుడు మీరు ఇక్కడ కోషెంట్లో గమనిస్తే 6 వచ్చింది. అగైన్ ఈ 6 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 24. ఓకేనండి. సరే, ఇంకోటి తీసుకుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 8 తీసుకుంటున్నానండి ర్యాండమ్గా. 8ని అంటే 24ని 8తో డివైడ్ చేస్తున్నాను. దట్ మీన్స్ 8 3s 24, అంతే కదా. 8 3s 24, రిమైండర్ 0. సో ఇక్కడ కోషెంట్లో వచ్చిన నెంబర్ అగైన్ దీనికి ఫ్యాక్టర్ అవుతుందా లేదా? ఓకేనండి. అంటే మీకు ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే నువ్వు ఒక నెంబర్ని దాని యొక్క ఏదో ఒక ఫ్యాక్టర్తో డివైడ్ చేస్తే నీకు పక్కన కోషెంట్లో వచ్చిన నెంబర్ కూడా ఈ నెంబర్కి ఫ్యాక్టర్ అవుతుంది. ఓకేనండి. లైక్ దీనికి లాగే జాగ్రత్త చూడాలి ఫ్రెండ్స్. ఇప్పుడు f(x) అనే ఒక పాలినామియల్ తీసుకున్నాం. ఒక పాలినామియల్, అది క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్ అనేది పాయింట్ కాదు. మీకు మెయిన్ కాన్సెప్ట్ అర్థం అవడం కోసం నేను ఒక పాలినామియల్ తీసుకున్నాను. పాలినామియల్ అంటున్నాను కాబట్టి కంపల్సరీగా దీని యొక్క ఫ్యాక్టర్స్ కూడా ఎలా ఉంటాయండి? పాలినామియల్ ఫామ్గానే ఉంటాయి. దట్ మీన్స్ అన్ని పాలినామియల్సే కాబట్టి Q(x), P(x), R(x), Z(x) అండ్ N(x). సో ఇవన్నీ పాలినామియల్స్ అని చెప్పాను నేను బేసిక్ వీడియో. దీస్ ఆర్ యూజ్డ్ టు denote ఏ పాలినామియల్.
ఓకేనండి. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పలేం కాబట్టి నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పాలినామియల్కి ఇవన్నీ ఏంటండి ఫ్యాక్టర్స్. ఇప్పుడు నువ్వు సరదాగా ఈ ఫ్యాక్టర్తో దట్ మీన్స్ ఈ పాలినామియల్తో దీన్ని డివైడ్ చేసావు అనుకో, నీకు పక్కన క్వశ్చన్లో పాలినామియల్ వస్తుంది కదా, అది దీనికి ఫ్యాక్టర్ అవుతుంది. ఓకేనండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సరే, మీకు అర్థమవుతుందండి, కంప్లీట్గా క్లారిటీ వస్తుంది ఈ ప్రాబ్లం చేసేటప్పుడు. జాగ్రత్తగా నేను చెప్పిన పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే ఓకే ఫ్రెండ్స్, సెకండ్ పాయింట్ 2 పాయింట్స్ చెప్తానని చెప్పాను కదా, అందులో సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నాం. దీనికి జనరల్గా నువ్వు బేసిక్గా జీరోస్ కనిపెట్టాలంటే మనకి తెలిసిన మెథడ్ ఏంటండి, ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ ఉపయోగించి దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఫ్యాక్టర్స్ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తామండి మనం అసలు జీరోస్ కనిపెట్టడం కోసం, అవునా కదా ఫ్రెండ్స్? సరే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నాం కాబట్టి కంపల్సరిగా దీనికి 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఏ ఫ్యాక్టర్స్? లీనియర్ ఫ్యాక్టర్స్. దట్ మీన్స్ 2 లీనియర్ పాలినామియల్స్ దీనికి ఫ్యాక్టర్స్గా ఉన్నాయి. మనకి నేను ప్రాసెస్ ప్రకారం చేశాను. ఓకే, నేను మీకు ఇది ఆల్రెడీ చెప్పాను కూడా. అంటే x+2 అండ్ x+5 అనేవి దీనికి ఫ్యాక్టర్స్. ఓకేనండి? ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ అంతా పక్కన పెట్టి దిస్ ఈజ్ ఏ లీనియర్ పాలినామియల్, దిస్ ఈజ్ ఆల్సో ఏ లీనియర్ పాలినామియల్. సో ఇప్పుడు దీనికి జీరోస్ కనిపెట్టండి ఫ్రెండ్స్. లీనియర్ పాలినామియల్కి జీరోస్ ఎక్కడ కనిపెడతామండి, దాన్ని ఈక్వల్ టు 0 చేసి అన్నోన్ వాల్యూ ఎక్స్ వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో x ఈక్వల్ టు -2. అదేవిధంగా x+5 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు -5. హియర్ -2 ఈజ్ ద జీరో ఆఫ్ ది పాలినామియల్ x+2. ఇదంతా పక్కన పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓన్లీ ఇది మాత్రమే. -2 ఈజ్ ద జీరో ఆఫ్ దిస్ పాలినామియల్. అట్ ద సేమ్ టైమ్ -5 ఈజ్ ద జీరో ఆఫ్ ది పాలినామియల్. ఇప్పుడు ఇది కూడా కొంచెం కన్సిడర్ చేస్తే కంపల్సరీగా -2 అనేది దీనికి 0 అవుతుంది, -5 అనేది కూడా దీనికి 0 అవుతుంది. అంటే ఇది మీకు తెలిసిన పాయింటే, బట్ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి జాగ్రత్త వినండి ఫ్రెండ్స్. ఈ పాలినామియల్ తీసుకున్నాను, ఈ పాలినామియల్కి నేను ఫ్యాక్టర్స్ కట్టాను, ఫ్యాక్టర్స్కి జీరోస్ కనిపెట్టాను. ఫ్యాక్టర్స్ అంటే కూడా మనకి పాలినామియల్సే, అంటే కంపల్సరీగా దానికి కూడా జీరోస్ ఉంటాయి. ఓకేనండి? సరే, ఇక ఫైనల్గా పాయింట్ ఏంటంటే ఒక పాలినామియల్ తీసుకుని దానికి కంపల్సరీగా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్కి ఏవైతే జీరోస్ ఉంటాయో అవే జీరోస్ ఈ పాలినామియల్కి కూడా జీరోస్ అవుతాయి. ఇది మీ అందరికీ తెలిసిన పాయింటే. ఓకేనండి? అసలు మనం ఫ్యాక్టర్స్ కనిపెట్టేదే జీరోస్ కనిపెట్టడం కోసం. ఓకేనా ఫ్రెండ్స్? బట్ మీకు కొంచెం అర్థం చేసుకునే విధానం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ ప్రాబ్లమ్ చేసేటప్పుడు. అందుకని మీకు ఇదంతా మళ్ళీ చెప్తున్నాను అంతే. ఓకేనండి? మళ్ళీ చెప్తున్నాను. ఫైనల్గా ఒక పాలినామియల్ తీసుకుని దానికి ఫ్యాక్టర్స్ కట్టాం. ఈ ఫ్యాక్టర్స్కి కూడా అంటే ఫ్యాక్టర్స్ అంటే అగైన్ మళ్ళీ ఇవి కూడా పాలినామియల్సే కదా, ఈ పాలినామియల్కి కూడా జీరోస్ ఉంటాయి. అవునా కదండి? ఇప్పుడు ఈ పాలినామియల్కి జీరోస్ కనిపెట్టాం అంటే ఇక్కడ ఈ పాలినామియల్ యొక్క ఫ్యాక్టర్స్ ఈ 2. అగైన్ మళ్ళీ ఈ పాలినామియల్కి జీరోస్ వచ్చాయి. ఈ జీరోసే దీనికి రిక్వైర్డ్, మనకి తీసుకున్న పాలినామియల్కి కూడా జీరోస్ అవుతాయి. ఓకేనండి? అంటే ఫ్యాక్టర్ ఒక పాలినామియల్కి ఫ్యాక్టర్ అని చెప్పాము అంటే దీనికి జీరోస్ కూడా ఈ పాలినామియల్కి జీరోస్ అవుతాయి. ఓకేనండి? ఈ 2 పాయింట్స్ జాగ్రత్తగా కంబైన్ చేస్తే కనుక ఇప్పుడు మన ప్రాబ్లం చూద్దామండి. ఫైండ్ ఆల్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. మనకి ఇచ్చిన పాలినామియల్ ఏంటి, 2x⁴ - 3x³ - 3x² + 6x - 2. దిస్ ఈజ్ ద బైక్వాడ్రాటిక్ పాలినామియల్. ఇక్కడ మనకి 2 జీరోస్ ఇచ్చారండి. 2 జీరోస్ అంటే x ఈక్వల్ టు √2 అండ్ x ఈక్వల్ టు -√2 జీరోస్ ఇచ్చారు. ఇప్పుడు దీన్ని ఎలా తీసుకొచ్చాను అనుకోండి, x - √2 ఈక్వల్ టు 0 అండ్ దీన్ని ఎలా తీసుకొచ్చాను అనుకోండి, x + √2 ఈక్వల్ టు 0. హియర్ దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అవుతాయి దీనికి. ఓకేనండి? సరే, మీకు ఇంకా కొంచెం డౌట్గా ఉందనికి ఇందాక చేసింది x² + 7x + 10. సో దీనికి నేను ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయండి, x+2 ఈ x+5 వచ్చే ఫ్యాక్టర్స్. నువ్వు నెక్స్ట్ స్టెప్లో జీరోస్ కనిపెట్టడం కోసం ఏం చేస్తావు, దీన్ని ఈక్వల్ టు 0 చేసేసి x+2 ఈక్వల్ టు 0 ఆర్ x+5 ఈక్వల్ టు 0 చేసేసి x ఈక్వల్ టు -2 ఆర్ x ఈక్వల్ టు -5. ఇక్కడ మనకి రివర్స్లో జీరోస్ ఇచ్చారు అంటే ఇంకో x ఈక్వల్ టు -2, x ఈక్వల్ టు √2, x ఈక్వల్ టు -2 జీరోస్ ఇచ్చారు అంటే ఇక్కడ నుంచి. సో ఇప్పుడు ఫర్దర్గా ఒక స్టెప్ అయితే నీకు ఏమొస్తాయండి, ఫ్యాక్టర్స్ వస్తాయి. నేను కూడా అంతే, కొంచెం ఫర్దర్గా బ్యాక్ వెళ్ళాను. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అవుతాయి. ఏంటి, లీనియర్ ఫ్యాక్టర్స్. 2 లీనియర్ ఫ్యాక్టర్స్ వచ్చాయి. ఓకేనండి? మరి ఇది 4th డిగ్రీ పాలినామియల్. సరే, ఎలాగా ఈ పాలినామియల్కి ఫ్యాక్టర్స్ అంటున్నావు కదా,
నువ్వు ఇందాక చెప్పిన పాయింట్ బట్టి ఈ ఎక్స్ ప్లస్ రూట్ 2తో దీన్ని డివైడ్ చేసేస్తే ఇది ఆల్రెడీ దీనికి ఫ్యాక్టర్, ఇది దీనికి ఫ్యాక్టర్. ఇందాక నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ ప్రకారం నువ్వు ఇప్పుడు దీని యొక్క ఫ్యాక్టర్తో డివైడ్ చేస్తే పక్కన కోషెంట్ కూడా ఇంకొక ఫ్యాక్టర్ వస్తుంది. దీనికి జీరోస్ కనిపెట్టాం అనుకోండి, ఇది ఫ్యాక్టర్ కాబట్టి రెండో పాయింట్లో ఇది ఫ్యాక్టర్ కాబట్టి దీనికి జీరోస్ కనిపెడితే అవి దీనికి కూడా జీరోస్ అవుతాయి. బట్ ఇక్కడ మీరు అనుకున్నది కరెక్టే, ఇది లీనియర్ ఫ్యాక్టర్ కదా. సో నువ్వు దీన్ని డివైడ్ చేసావు అనుకోండి, ఇక్కడ మళ్ళీ క్యూబిక్ పాలినామిల్ వస్తుంది. సో క్యూబిక్ పాలినామిల్ మళ్ళీ దానికి జీరోస్ కనిపెట్టడానికి మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుద్ది. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ని ఒక క్వాడ్రేటిక్ ఫ్యాక్టర్గా మార్చేస్తున్నానండి. ఓకేనండి, సరే నేను మీకు అంతా రాసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీకు ప్రతి పాయింట్ రాసానండి. గివెన్ పాలినామిల్ ఇచ్చిన పాలినామిల్ రాసేసాను. దీన్ని సింపుల్గా పీ ఆఫ్ ఎక్స్ అని అనుకుంటున్నాను. ఓకేనండి, గివెన్ 2 జీరోస్ √2 ఒకటి అండ్ -√2 ఆర్ ద జీరోస్ ఆఫ్ దిస్ పాలినామిల్ అని ఇచ్చారు. సో జీరోస్ అన్నారు అంటే ఇది ఇన్ ద వేరియబుల్ ఎక్స్ కాబట్టి, సో ఎక్స్ ఈక్వల్ టు √2 అండ్ ఎక్స్ ఈక్వల్ టు -√2 ఆర్ ద జీరోస్. ఇందాక చెప్పానండి, జీరోస్ అయితే వీటిని ఫ్యాక్టర్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలంటే ఇంతే కదా. ఓకేనండి, సో హియర్ ఎక్స్ -2 √2 ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ √2 ఈక్వల్ టు 0. సో ఎక్స్ -√2 అండ్ ఎక్స్ ప్లస్ √2 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్. ఇక్కడ మనకి ఇది యాక్చువల్గా బైక్వాడ్రేటిక్ పాలినామియల్ అండి. బైక్వాడ్రేటిక్ పాలినామియల్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 4 ఫ్యాక్టర్స్ వస్తాయి. అవి ఆ 4 కూడా లీనియర్ ఫ్యాక్టర్స్. అంటే ఇప్పుడు సింపుల్గా చూడండి ఫ్రెండ్స్, 4th డిగ్రీ పాలినామియల్ కాబట్టి వస్తే 4 లీనియర్ ఫ్యాక్టర్స్ వస్తాయి. లేదంటే మనం ఈ రెండు లీనియర్ పాలినామిల్స్ కింద రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ని ఒక క్వాడ్రేటిక్ ఫ్యాక్టర్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక 4th డిగ్రీ పాలినామిల్ ఉందంటే దానికి 4 లీనియర్ ఫ్యాక్టర్స్ వస్తాయి. లైక్ లీనియర్ ఫ్యాక్టర్స్ అంటే ఇలాంటివి, ఇప్పుడు ఇక్కడ 2 ఇచ్చారు కదా, ఇలాంటివి ఇంకో 2 ఉంటాయి. ఓకేనండి, సో నేనేం చేస్తున్నాను, 2 లీనియర్ ఫ్యాక్టర్స్ని ఒక క్వాడ్రేటిక్ ఫ్యాక్టర్గా మార్చేస్తున్నాను లైక్ దిస్. ఎందుకంటే ఇప్పుడు లీనియర్ ఫ్యాక్టర్ తీసుకుని దీన్ని డివైడ్ చేసి మళ్ళీ పక్కన కోషియంట్కి జీరోస్ కనిపెట్టేటప్పుడు లెంతీ ప్రాసెస్ అయిపోద్ది. అలా కాకుండా నేను క్వాడ్రేటిక్ ఫ్యాక్టర్ కింద కన్వర్ట్ చేసేసి అప్పుడు దీన్ని డివైడ్ చేశాను అనుకోండి, నాకు ఆ పక్కన కోషియంట్ కూడా క్వాడ్రేటిక్ ఫ్యాక్టర్ వస్తుంది. ఓకేనండి, అది మీకు అర్థమవుతుంది చేసేటప్పుడు. ఓకేనండి, అన్ని పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మీకు ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతాయి. సరే, సింపుల్. మరి లీనియర్ ఫ్యాక్టర్స్ని క్వాడ్రేటిక్ ఫ్యాక్టర్గా కన్వర్ట్ చేయడం ఎలా? సింపుల్గా రెండింటిని ఇంటూ చేసేయడమే. ఓకేనండి, సో వీ కన్వర్ట్ దీస్ ఇంటూ ఏ క్వాడ్రేటిక్ ఫ్యాక్టర్. కాబట్టి రెండింటిని ఇంటూ చేసేసాను. దట్ ఈక్వల్ టు x² మైనస్ x -√2 ఇంటూ x ప్లస్ √2 a మైనస్ b ఇంటూ a ప్లస్ b. సో a² మైనస్ b² బై కంపారిజన్ x² మైనస్ √2 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు x² మైనస్ 2. హియర్ x² మైనస్ 2 అనేది ఏంటండి ఇక్కడ? దిస్ ఈజ్ ద క్వాడ్రేటిక్ ఫ్యాక్టర్ విచ్ ఈజ్ ఫార్మ్డ్ బై దీస్ 2 లీనియర్ ఫ్యాక్టర్స్. అంటే ఈ 2 లీనియర్ ఫ్యాక్టర్స్ని ఉపయోగించుకుని క్వాడ్రేటిక్ ఫ్యాక్టర్ మనం కనిపెట్టాం. దేనికి? ఓకేనండి, సో ఇక్కడ వరకు అయితే నీట్గా నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇందాక నేను ఫస్ట్ పాయింట్ చెప్పానండి. ఇప్పుడు 24 తీసుకుని దీని యొక్క 24 యొక్క ఫ్యాక్టర్తో డివైడ్ చేసి నీకు పక్కన ఒక నెంబర్ వస్తుంది కదా, అంటే లైక్ ఇక్కడ మనకి 6 వస్తుంది. అగైన్ ఇది కూడా దీనికి ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఈ బైక్వాడ్రేటిక్ పాలినామియల్కి నాకు ఒక ఫ్యాక్టర్ తెలిసిపోయింది. ఏంటి? x² మైనస్ 2. మనకు తెలిసిన పాయింట్ ప్రకారం దీని యొక్క నువ్వు ఏదైనా ఒక ఫ్యాక్టర్తో గివెన్ పాలినామియల్ డివైడ్ చేస్తే నీకు పక్కన కోషెంట్లో వచ్చిన పాలినామియల్ కూడా దీనికి ఫ్యాక్టర్ అవుతుంది. అంటే మనకి ఇంకొక ఫ్యాక్టర్ వచ్చేస్తుంది. సో ఆ ఫ్యాక్టర్కి మనకి జీరోస్ కనిపెట్టేసామనుకోండి, రెండో పాయింట్ ప్రకారం దీనికి జీరోస్ వచ్చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందండి, ఉండదని నేను అనట్లేదు. బట్ ఆ కన్ఫ్యూజన్ పోవాలంటే మీరు ఎక్కువ టైం ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, అదే దానికి సొల్యూషన్. సరే, ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయమంటాం, మాకు అంత టైం ఎక్కడ ఉంటుంది అంటారేమో. ఫ్రెండ్స్, మీరు ఒక ఇంట్రెస్ట్తో చేశారనుకోండి, ఇవన్నీ మీకు చాలా ఇంకా చెయ్యాలని అనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఏ సబ్జెక్ట్ అయినా, మ్యాథ్స్ అనే కాదండి, ఏదైనా సరే. ఇంట్రెస్ట్ రావాలంటే మీకు అర్థం అవ్వాలి. ఇంట్రెస్ట్ ఊరినే కాదండి, ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, అంత ఇంట్రెస్ట్ ఏంటి, మనం అంటూ ఉంటాం, బాబు తనకి ఆ సబ్జెక్ట్ మీద అంత ఇంట్రెస్ట్ ఏంటి అని. ఆ ఇంట్రెస్ట్ రావాలి అంటే మీకు ఫస్ట్ అది అర్థం అవ్వాలి. అర్థం అవ్వాలంటే జాగ్రత్త వినాలి. ఓకేనండి, సో ఇవన్నీ లింక్ అయి ఉంటాయి, వినడానికి ట్రై చేయండి, జాగ్రత్త చదువుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఏదో మనకు వచ్చినట్టు అలా చెప్పేసుకుంటున్నాం. కానీ ఇన్కేస్ మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి, నాకు తెలిసినంత నేను చెప్తాను. ఇన్కేస్ నాకు తెలియకపోతే నేను ఎవరినైనా అడిగానో చెప్తాను. ఓకేనండి, సరే.
ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ అని చెప్పేసావు, మనకి ఇందాక పాయింట్ ప్రకారం ఇక్కడ మనకి ఇప్పుడు కోషంట్ రావాలి. సరే ఇంక డివిజన్ పెర్ఫామ్ చేసేద్దాం. ఫస్ట్ ఏం చేస్తామండి, ఇది ఆర్డర్గా ఉందా లేదో చూసుకోండి. 4th డిగ్రీ 3rd అదే క్యూబిక్ ఎక్స్ పవర్ 4 ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేరు ఎక్స్ కాన్స్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇది ఎక్స్ స్క్వేరు మైనస్ 2. సో దీన్ని మనం ఇంకంటే ఇక్కడ ఎక్స్ టర్మ్ లేదు కదా అని మీరు అనొచ్చు, బట్ ఇక్కడ రాకపోయినా పర్వాలేదు. ఇన్ కేస్ ఈ పాలినామిల్ కానీ ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎక్స్ క్యూబ్ టర్మ్ మిస్ అయింది అనుకోండి, మీరు ఏం చేయాలి, 0 × ఎక్స్ క్యూబ్ అని రాయాలి. నేను డివిజన్స్ ప్రాసెస్ అదే డివిజన్స్ చెప్పిన వీడియోగా చెప్పానండి, ఒకసారి చూసుకోండి. ఫస్ట్ స్టెప్, ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్ని దీంతో డివైడ్ చేయాలి. దట్ మీన్స్ 2x⁴/x². సో x² ఇక్కడ ఒక x² క్యాన్సిల్ అయిపోయి 2x². ఇది నీకు వచ్చిన ఆన్సర్ ఎక్కడ వేయాలి, ఇక్కడ 2x². ఇక్కడ ఎప్పుడైతే వేసావో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ టర్మ్ వేసేయాలి. దట్ ఈజ్ 2x⁴. ఓకేనండి, అంటే ఇక్కడ యాక్చువల్గా ఇలాగ ఎందుకు చేస్తున్నాం, దీన్ని డివైడ్ చేసి ఇక్కడ వచ్చిన ఆన్సర్ మరి ఇక్కడ వేసి ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ మరి ఇక్కడ యాజ్ ఇట్ ఇదంతా ఎందుకు చెప్తున్నావు పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ కొంచెం మీకు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా కాబట్టి డైరెక్ట్గా చెప్పేస్తే అర్థం కాదని చెప్పేగా చెప్తున్నానండి, అంతకన్నా ఏమీ లేదు. ఓకేనా ఫ్రెండ్స్, యాక్చువల్గా ఏంటంటే మీకు ఇప్పుడు మామూలుగా 4 ఇలా ఉందనుకోండి, 4 × 6 24 ఇలా వేసుకుంటాం కదా. ఇది నెంబర్స్ కాబట్టి మనం డైరెక్ట్గా 4 × 6 24 అని వేసేస్తాం. బట్ ఇక్కడ x² ఇక్కడ ఏది చేస్తే ఇప్పుడు ఇలా 4 ఇక్కడ 6 చేస్తే 24 వచ్చేస్తుందని మీకు ఐడియా వస్తుంది. బట్ ఇక్కడ దీన్ని ఇక్కడ ఉన్న వాల్యూతో ఇనీషియల్గా మీకు చెప్పలేం కదా మనం. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక వాల్యూ ఇవ్వాలి, దీన్ని ఇంటూ చేస్తే ఫస్ట్ టర్మ్ కావాలి, అవునా కదండి. సో అలా మనం ఇనీషియల్గా చెప్పలేం కాబట్టి ఇదంతా చేసుకుంటాం అంతే. సో మీకు ఉండే కొద్దీ అర్థం అవుతుందండి, ఉండే కొద్దీ మీకు అన్నీ తెలిస్తే క్లారిటీ వస్తుంది. సో 2x² టర్మ్ వేసేసాం. నెక్స్ట్ ఈ పక్కన ఉన్న టర్మ్తో దీన్ని ఇంటూ చేయాలి. పక్కన ఏముందండి, -2 × 2x². మైనస్ ఇంటూ ప్లస్, -2 × 2 4 x² టర్మ్ వచ్చింది అంటే 4x². అది మరి ఇక్కడ వేసుకోవచ్చా, ఇక్కడ వేయకూడదు, x² టర్మ్ కిందే వేయాలి. అంటే ఏ x² మైనస్ ప్లస్ -4x². సరే అంతే. నెక్స్ట్ సింబల్స్ చేంజ్ చేసేది కదండి, సో మైనస్ ప్లస్. మరి ఇక్కడ ఏమన్నా వేయాలి అంటే అలా ప్లేస్ ఉంచేసినా పర్లేదు, లేదంటే +0x³ అని వేసినా పర్లేదు, దీనికి వాల్యూ లేదు అసలు, అంటే ఇన్ కేస్ నీట్గా కనపడడం కోసం అంతే. సో ఇక్కడ ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ ఎంత అవుతుందండి, 0. ఇక్కడ ఇంక ఇది అసలు వాల్యూ లేదు, పై టర్మ్ వేసేసుకోవడమే. ఎంత ఉందండి, -3x³ ఇది చూడండి ఫ్రెండ్స్, -3x² + 4x². -3 రూపీస్ + 4 రూపీస్ అంటే +1 రూపీ అంటే +x². సరే ఒక టర్మ్ దించుకుందాం. నెక్స్ట్ మళ్ళీ సేమ్ టు సేమ్ ప్రాసెస్, -3x³ సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతే -3x, అది ఎక్కడ వేయాలండి, -3x. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ టర్మ్ వేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న నెంబర్తో నువ్వు ప్రజెంట్ ఇప్పుడు వేసిన టర్మ్ని ఇంటూ చేయాలి. -+2 × 3 6x, ఎక్స్ టర్మ్ 6x వచ్చింది అంటే ఇంక ఎక్స్ టర్మ్ కింద వేయాలి. దట్ ఈజ్ +6x. సింబల్స్ చేంజ్ చేసేయండి, ప్లస్ మైనస్. సో చెప్పాను కదా ఇక్కడ గ్యాప్ వదిలేసుకున్నా పర్లేదు, లేదంటే ఇది x² కాబట్టి 0 × x² అని రాసినా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, -3x³ + 3x³ 0. అండ్ ఇక్కడ ఇంక దీని సంబంధం లేదు, ఈ పై టర్మ్ వచ్చేస్తుంది. సో x² అండ్ +3x +6x -6x ఎంత అవుతుందండి, 0 అవుతుంది. సో ఇది కూడా మనకి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంక మిగిలిన టర్మ్ ఏంటి, -2. సో x² -2 ఇది ఇక్కడ వేసాను. ఓకేనండి, సరే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ x² -2 ఉంది, ఇక్కడ x² -2 ఉంది. ఇక్కడ మళ్ళీ మీరు ఈ విధంగా ఫస్ట్ టైం డివైడ్ చేయకూడదు, ఎందుకంటే రెండు సేమ్ కదా. ఇంకా మీకు చెప్పాలంటే ఇప్పుడు ఇలా ఉందండి, సారీ అంటే ఏదో సమ్ నెంబర్తో పెద్ద నెంబర్తో డివైడ్ చేసి చివరికి మీకు ఇలా 4 వచ్చింది. మళ్ళీ మీకు ఏం చేస్తారు అంటే ఏదో సింప్లిఫై ఏదో పెద్ద నెంబర్ డివైడ్ చేశారు 4తో, మీకు ఇంకా రిమైండర్ 4 వచ్చింది. లేదంటే మీకు ఇంకా చెప్పాలంటే 4 అంటే సేమ్ నెంబర్ వస్తే ఇక్కడ ఏం చేస్తామంటే 4 × 1 4 అని వేసేస్తాం కదా. అలాగే ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, x² - 2 x² - 2 +1. లేదంటే మీరు నార్మల్గానే చేసుకోండి, వచ్చిన నష్టం ఏమి లేదు. ఇందులో ఫస్ట్ టర్మ్, ఇందులో ఫస్ట్ టర్మ్, x² / x² అంటే ఎంత 1. సో +1.
నువ్వు ఇప్పుడు ఇక్కడ వేసి యాస్టిస్ టర్మ్ వేసేస్తావు. నెక్స్ట్ ఏంటండి, ప్రజెంట్ నువ్వు వేసిన టర్మ్ ఇంటూ చేయాలి. మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ 2 ఇంటూ 1 2, సో మైనస్ ప్లస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ 0, మైనస్ 2 ప్లస్ 2 0. కంపల్సరిగా రిమైండర్ వస్తుంది అని నేను డివిజన్ చేయకముందే చెప్తాను. ఎందుకు, దిస్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ పాలినామియల్. ఓకేనండి, ఇది ఫ్యాక్టర్ కాబట్టి కంపల్సరీగా రిమైండర్ 0 రావాల్సిందే. ఇన్ కేసు రిమైండర్ 0 రాలేదనుకోండి మీకు చేసిన ప్రాబ్లం తప్పు. ఓకేనండి, సరే ఇప్పుడు ఇందాక చెప్పాను 4th డిగ్రీ పాలినామియల్కి అయితే 4 లీనియర్ పాలినామియల్స్ వస్తాయి ఫ్యాక్టర్స్ కింద, లేదంటే మనం 2 లీనియర్ పాలినామియల్స్ని ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్గా కన్వర్ట్ చేసేయచ్చు. నేను ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ కన్వర్ట్ చేసేసాను ఫ్యాక్టర్ కింద. అంటే కంపల్సరీగా నువ్వు ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్తో డివైడ్ చేస్తే పక్కన ఏమొస్తుందండి, అగైన్ ఇంకొక క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ పాలినామియల్కి సంబంధించిన 2 క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ మన దగ్గర ఉన్నాయి. one quadratic factor is x square minus 2 and another quadratic factor is 2x square minus 3x plus 1. So here this is the factor of this given polynomial p of x. అంటే దీనికి మనం జీరోస్ కనిపెట్టాం అనుకోండి, ఎన్ని జీరోస్ వస్తాయి, దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి 2 జీరోస్ వస్తాయి. ఆ 2 జీరోస్ దీనికి కూడా జీరోస్ అవుతాయి. మనకి ఆల్రెడీ 2 జీరోస్ తెలుసు, ఇంకో 2 జీరోస్ కనిపెట్టమన్నారు కాబట్టి దీనికి వచ్చిన 2 జీరోసే ఆ మిగిలిన 2 జీరోస్. ఓకేనండి, సో అది సో ఫాస్ట్గా మీకు నోట్ చేసేస్తే ఫాస్ట్గా చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇందాక మనం 2 పాయింట్స్ చెప్పుకున్నాం కదా వీడియో ఫస్ట్లో. సో ఆ పాయింట్ బట్టి బై పర్ఫార్మింగ్ ఏ డివిజన్ వీ గెట్ ఏ అనదర్ ఫ్యాక్టర్ 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1. సో ఆటోమేటిక్గా దీనికి జీరోస్ ఉంటాయి కదా, ఆ జీరోస్ దేనికి జీరోస్ అవుతాయి, దీనికి వచ్చిన 2 జీరోస్ దేనికి జీరోస్ అవుతాయి, మనకి గివెన్ బై క్వాడ్రాటిక్ పాలినామిల్కి జీరోస్ అవుతాయి. ఎందుకు, ఇది ఆ పాలినామిల్కి ఫ్యాక్టర్ కాబట్టి. సో now we find the zeros of this polynomial 2x square plus 2x square minus 3x plus 1. so coefficient of x square into constant term 2 into 1 2 ఫ్యాక్టర్స్ ఏంటంటే మనకి 1 2 1. సో హియర్ మధ్యలో మైనస్ 3x ఉందండి. సో నేను ఇక్కడ రెండింటికి సింబల్ చేంజ్ చేశాను అనుకోండి, -1 -2 -3 -1 ఇంటూ -2 ప్లస్ 2. సో దిస్ ఈజ్ అవర్ సాటిస్ఫైడ్ ఆప్షన్. కాబట్టి నేను ఇక్కడ -3xని -x, ఇది సాటిస్ఫై అయింది కాబట్టి -1 పక్కన x రాయండి, ఎందుకంటే ఇది x టర్మ్ కదా. సో -1 ఇంటూ x -x -2x, సో -x -2x ప్లస్ 1. సో ఈ రెండింటిలోంచి ఏది కామన్ వస్తుందండి, x కామన్ తీసేస్తే 2x -1 అండ్ కంపల్సరీ ఇక్కడ 2x -1 రావాలి మీకు. సో 2x -1 వేసేయండి. ఇప్పుడు మధ్యలో సింబల్స్ అడ్జస్ట్ చేయండి. ప్లస్ పెట్టారనుకోండి +1x +1 అని, +1 ఇంటూ 2x ప్లస్ 2x, కానీ ఇక్కడ మనకి ఎంత రావాలి, మైనస్ రావాలి కాబట్టి మైనస్ పెట్టామనుకోండి, -1 ఇంటూ 2x -2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1 1. ఓకేనండి, సో అందుకని చెప్పి మైనస్ రాసి. నేను ఆల్రెడీ చెప్పాను ఈ ఫ్యాక్టర్స్గా ఏ విధంగా స్ప్లిట్ చేసుకోవాలని. సరే, ఇప్పుడు 2x -1 ఇంటూ బయట ఇంకా మిగిలిన ఏమున్నాయి, x -1. సో x -1 నాకు ద ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు 0 చేస్తున్నాను. ఎందుకు, ఫర్ ఫైండింగ్ జీరోస్. సో 2x -1 ఈక్వల్ టు 0 ఆర్ x -1 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 1/2, x ఈక్వల్ టు 1. ఈ రెండు దీనికి జీరోస్. ఇదేంటి, ఇచ్చిన పాలినామిల్కి ఫ్యాక్టర్ కాబట్టి ఈ 2 జీరోస్ ఆ పాలినామిల్కి కూడా జీరోస్ అవుతాయి. దేర్ఫోర్ the 4 zeros of the given polynomial is √2 - √2. ఇవి ఆల్రెడీ ఇచ్చేసినవే. సో మిగిలినవి మనకి దీనికి వచ్చాయి కదా, అవి 1/2, 1. ఓకేనండి, ఓన్లీ ప్రాబ్లమే చెప్పేసుకుంటే కనుక మీకు ఇంత లెంతీ అవ్వదు, వీడియో కూడా ఇంత లెంతీ అవ్వదు. బట్ మీకు ప్రాబ్లం కాదండి, అది ఎందుకు అలా చేస్తున్నామన్నది కూడా మీకు తెలిస్తే కనుక మీకు ఎక్కువ టైం గుర్తుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో అందుకని కొంచెం వీడియో ఎంత అయింది. సో ఎనీవే ఇదే టైప్ ఆఫ్ ప్రాబ్లం మీకు ఎక్సర్సైజ్గా కూడా ఉంటుంది. ఓకేనండి, మీకు ఇది టాపిక్ అర్థమైంది అనుకోండి, ఆటోమేటిక్గా అది మీకే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంప్లీట్ అయినట్టే. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫార్వర్డ్కి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.